ఓకే. మీ ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఏమండి అందరం అనుదీప్తోనే ఎట్లా చదువుకున్న వాళ్ళమే. ఇది ఎక్స్ట్రా అంత గ్రేట్ ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ లేదు. మంచిగా కలిసి అనుదీప్తోటి చదువుకున్నారు. సీరియస్‌గానే. ఆయన ఏం చదువుకున్నాడో క్లారిటీ లేదు. అదే అంటే ఎడ్యుకేషన్ ఏముందండి, నార్మల్ అందరూ డిగ్రీ చేసినట్లే డిగ్రీ అంతే. బీటెక్ సీరియస్గా ఏరోనాటికల్ కాదు, అదర్ బ్రాంచ్. ఏం చేసి బీటెక్ చేశారు? ఏది ఫినిష్ చేసి బీటెక్ చేశారు? ఎంటెక్ కన్నా ముందే చేసిన బీటెక్. బీటెక్ తర్వాత ఎంటెక్ కదా? అదే ఎంటెక్ కన్నా ముందే చేసిన బీటెక్ అంటే అందుకే. ఓకే. నువ్వన్నా? నేను మెడిసిన్ అండి, ఎంబీబీఎస్. నిజం. అది ఇతను కూడా ఎంటెక్ ముందే చేసింది. ఎంటెక్కి ముందే చేసింది నిజంగానే. అక్కడ ఎంటెక్లో ఫ్రెండ్స్ అయినాం. సరే, టెస్ట్ చేద్దాం ఒకసారి. ఒక పెన్ను పేపర్ తీసుకో. హార్ట్ షేప్ గీమంటాడేమో, లవ్ వేస్తాను ఆబ్వియస్గా తెలుసు నాకు. టెస్ట్ చేద్దాం, తెలిసిపోతుంది. మీరు పెన్ పేపర్ ఎందుకు? జస్ట్ ప్రిస్క్రిప్షన్ రాయించుకుంటాం మీతో. ప్రిస్క్రిప్షన్ రాయడం ఒక టెస్ట్. అంటే టాబ్లెట్స్ పేర్లు కూడా చెప్తారు కదా. అవి కొంచెం. సో ఇప్పుడు ఒక కోవిడ్ పేషెంట్ మీ దగ్గరికి వచ్చాడు. మీరే? నేనే కోవిడ్ పేషెంట్. మీరే? నాకు ఫీవర్, దగ్గు, జలుబు మొత్తం ఏ టు జెడ్ కంప్లీట్గా అన్నీ ఉన్నాయి. ఫస్ట్ రావద్దంటాడు. కొద్దిసేపు ఆగు. ఓం చెప్పండి, అని పేరే రాస్తున్నాడు. నా పేరు ధనుష్. నాకు 2 రోజులు నిద్ర రావట్లేదు. ఆగు బాబు, నేను అడుగుతా. ఓకే. ఏజ్? ఏజ్ చెప్పాలా? చెప్పండి. 24. 24. సింగిలే. మేల్? సింగిలే. సింగిల్ అని కూడా ఏ ఊరమ్మ? సింగిల్ అని కూడా రాసుకోండి సార్. సింగిలా? అది అనవసరమైన ఇన్ఫర్మేషన్. మనకి నర్సులు ఎవరు లేరు? ఓకే. ఏ ఊరు? మచిలీపట్నం సార్. మచిలీపట్నమా? అండ్ నాకు హైదరాబాద్లో బాగాలేదు, మచిలీపట్నంలో ఎందుకు సార్? ఊరు పేరు ఎంత సార్? నీ ప్రాబ్లం మీద ఎక్కువ మాట్లాడమా? ఓకే. అదేనా? ఎక్కువ మాట్లాడటం, నైట్లు నిద్ర పట్టట్లేదు, మార్నింగ్. ఇంక్రీజ్డ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ స్పీచ్. సరే, అదొక వ్యాధ. స్పీచ్ ఎప్పటి నుంచి ఇది? ఇది లాస్ట్ 2 years నుంచి. లాస్ట్ 2 years. సిన్స్ 2 years. ఇంకేమైనా పాస్ట్ ఏమైనా హిస్టరీ ఉందా మీకు? ఏమైనా షుగరు? పాస్ట్ మా హిస్టరీ టీచర్లతో ఒక చిన్న గొడవ అయింది. హిస్టరీ? ఓకే, ఇది ఒక్కటే ప్రాబ్లం అయితే. ఎకనామిక్స్ డౌట్ అడిగినావా? కెమిస్ట్రీ గురించి అడిగా. ఇంకైతే మందులు డోలో 650. డోలో 650. డోలో 650. డోలో 650. ఇదొకటే, దేనికన్నా ఇదొకటే టాబ్లెట్. ఒకటి పొద్దున్నే వేసుకోను, పరిగడుపున, పరగడుపున, పొత్తి కడుపు పైన వేసుకోను. ఇట్లా అన్న స్టెథోస్కోప్ స్పెల్లింగ్ చెప్పు. స్టెథోస్కోప్కి యూకే కావాలా, యూఎస్ది కావాలా స్పెల్లింగ్? ఏంటి అక్కడ వేరే ఇక్కడ వేరే ఉంటుందా? అవును. సరే, ఇక్కడ మన హైదరాబాద్లో స్పెల్లింగ్. హైదరాబాద్లో అయితే ISTETH. హైదరాబాద్లో ఈ స్టెథోస్కోప్ అంటారు మరి. TETHSCOPE. ఓకే. ఎంబీబీఎస్ డైరెక్ట్గా 10th అవ్వగానే ఎంబీబీఎస్ మధ్యలో ఇంటర్ చేసిన. ఇంటర్లో ఏ గ్రూప్? బైపీసీ. అయితే చేసే ఉండొచ్చు, బట్ డోలో 650 అంటే డౌట్ కొడుతుంది. ఎందుకు మామ? ఇంజనీరింగ్ వాళ్ళు రాస్తారా డోలో 650? అట్లా అని కాదు, అందరికీ తెలిసిందే అనుకుంటు, తెలియని మెడిసిన్. అంటే బేసిక్గా నాకు డాక్టర్ కాదని ఎందుకు డౌట్ వస్తుందంటే ఇంత క్లియర్గా రాయరు డాక్టర్స్. ఇప్పుడు రాస్తారు అట్లా మనకు అర్థం కాకుండా రాస్తారు. మా ఊర్లో డాక్టర్ అసలు 1.5 hours రాస్తాడు ప్రిస్క్రిప్షన్. సీరియస్గా చాలా క్లియర్గా ఉంటుంది. అతను తీసుకొని హ్యాండ్ రైటింగ్ వాళ్ళు బుక్స్ కూడా ప్రింట్ చేసారు. సో మీరు స్టోరీ కూడా ప్రొడ్యూసర్కి ఇలాగే చెప్పి ఒప్పించారు ఆయన. అవన్నీ కింద మీద చెప్పి అది చెప్పి అర్థం కాకుండా స్టోరీ చెప్పి మీరు చెప్పి అర్థం కావట్లేదు. సరే, నాకు ఒకసారి స్టోరీ చెప్పండి అయితే. చెప్పు. మీరు ఎలా చెప్పారు? నువ్వు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి చెప్పు. ఏమో నెక్స్ట్ సబ్జెక్ట్లో మేబీ. లేదు, నేను దీంతో రిటైర్ అవుదాం అనుకుంటున్నాను. దీంతో రిటైర్మెంట్ నెక్స్ట్ ఇంకా సబ్జెక్ట్ ఫిల్మ్స్ చేసే అవకాశాలు లేవు.